నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తానికి సంచలన నిర్ణయం తీసుకుంది. తుని కేసుని రైల్వే కోర్టు కొట్టేసిన తర్వాత తిరిగి ఓపెన్ చేయాలని చెప్పేసి కోరబోతోంది. దీనికి సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్పీఎఫ్ ఎస్సీ రైల్వేస్ విజయవాడ and the opinion of the public prosecutor High Court of Andhra Pradesh Amravati in the reference read above, the government after careful examination of the matter and in exercise of the powers conferred under section 419 of the Bharatiya Nagarik Suraksha Samhita 2023 Act prakaram public prosecutor High Court public prosecutor ni to prefer an appeal before the High Court of Andhra Pradesh against the acquittal judgment passed by the Honorable 7th Additional Metropolitan Magistrate Court for Railways. చాలా స్పష్టంగా చెప్పారు. ప్రసాద్ గారు మనతో జాయిన్ అయ్యారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. ప్రసాద్ గారు, రైల్వే కోర్టు ఇచ్చిన దాని మీద అప్పీల్కి వెళ్ళాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిసైడ్ అయింది. తుని రైల్వే కేసు గుర్తుండే ఉంటుంది, చాలా సంచలనమైన విషయం. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు? అంటే ఎవరైనా నన్ను కంటిన్యూస్గా ఫాలో అవుతుంటే నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక అండర్ కరెంట్ డౌన్ ది లైన్ ఉద్యమం అన్నది ఇన్విటబుల్ అని. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు కానీ లేకపోతే పెద్దలు హరిరామ్ జోగయ్య గారు కానీ ఒక నిస్సహాయ స్థితికి, అంటే ఉద్యమ నేపథ్యంలో ముందుకు పరిగెట్టే యోధులు ఎప్పుడైతే ఏజ్ ఫ్యాక్టర్ అండి, లేదంటే బికాస్ ఆఫ్ ద పొలిటికల్ కంపల్షన్స్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఎండ్ ఆఫ్ ద డే ఒక ముద్రగడ లాంటి ఆయన అయితే అస్త్ర సన్యాసం చేసిన ఓ నిస్సహాయ స్థితి నుంచి ఒక టాల్ లీడర్ అనే ఒక నేపథ్యానికి ఒక వాక్యూమ్ క్రియేట్ అయి ఉన్నప్పుడు వాళ్ళు అతి కష్టపడి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో సరెండరింగ్ పాలిటిక్సే చేసి ఈ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కష్టపడి గెలిపించుకున్న ఉప ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తున్నా సరే ఈజ్ ఓన్లీ డూయింగ్ సరెండరింగ్ పాలిటిక్స్. బట్ ఉద్యమ నేపథ్యంలో ఒక కాపు జాతి ఔన్నత్యాన్ని పరిరక్షించుకోవడానికి వాళ్ళ గురించి ఎక్కడైనా తపన పడిన ఉదంతం అన్నది ఎక్కడ నెరేటివ్స్ లేనప్పుడు ఎవరైనా ఇలా అన్డ్యూ అడ్వాంటేజెస్ తీసుకోవడానికి చూస్తారు. ఆ తర్వాత మీరు ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయిన దగ్గర నుంచి మీరు గమనిస్తానండి, ఒక ఎగ్జిక్యూషన్ ప్రాస్పెక్టివ్లో ఎక్కడ దాన్ని డ్రైవ్ అవ్వకుండా ఎంతసేపు పాత విషయాలు కెలుక్కుంటూ కాలక్షేపం కార్యక్రమంలోనే ఉన్నారు. ఇప్పుడు రైల్వే కేసులు ఉంటే అది ఎంత తలకైనప్పు మనందరికీ తెలుసు. అసలు మామూలుగా సిపిఐ నారాయణ గారు అటెండ్ అవుతుంటారు. అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఆ క్రిటికాలిటీని ఒక సెన్సిటివ్ లైన్తో వచ్చిన ప్రభుత్వం అనండి, హూమెవర్ యూ నేమ్ ఇట్ యాస్, మీరు అప్పుడు మీ ప్రభుత్వంలో జరిగిందే కదా అది. ఎన్డీఏ అప్పుడు కూడా ఎన్డీఏ కూటమి, తర్వాత ఇడిపోయిన ఎన్డీఏ కూటమిలో జరిగిన ఒక సిచ్యువేషన్ని అప్పుడు ఏం చేశారనేది మాత్రం చెప్పరు. ఇప్పుడు మళ్ళీ తవ్వుకుంటూ ఏం చేద్దామని ఒక రైల్వే మెట్రోపాలిటన్ జడ్జి గారు ఇచ్చిన తీర్పుని ఇవాళ రిట్రీట్ చేస్తాం. ఎందుకు? అనుకూలమైన జడ్జిలు వచ్చారనా, లేకపోతే అనుకూలమైన సిచ్యువేషన్స్ మనకి అట్రిబ్యూట్ అవుతాయనా? ఇదోసారి మీరు గమనించండి. అదంతా ఇవన్నీ ఈ జూన్ 1 తర్వాత ఎందుకు పరిణామాలు సంతరించుకుంటున్నాయి? యాడైతే ఇప్పుడు ఎక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని పిలిచి దాన్ని కేసు రీఓపెన్ చేసి అంత ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కుమార్ విశ్వజిత్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ హోమ్ ఆయన ఇచ్చింది. నేను చెప్తుంది కూడా అదే సార్. ఇప్పుడు ద రీసెంట్ డెవలప్మెంట్స్ బై ద రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్ హూమ్ హ్యాపన్ టు బి, ఆయన వెళ్ళి గవర్నర్ గారిని కలవడం, అలాగే చీఫ్ జస్టిస్ గారిని కలవడం, ఇవేనా విప్లవాత్మకమైన నిర్ణయాలు స్టేట్లో? అంటే లిక్కర్ పాలసీ ఎప్పుడైతే డైల్యూట్ అవుతూ ఉంటుందో ఆబ్వియస్లీ ఇంకోటి ఫ్లేర్ అప్ అవ్వాలి. అంటే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో వన్ ఆఫ్టర్ అనదర్ చైన్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు. ఈ చైన్ సిస్టంలో ఏం చేద్దాం అనుకుంటారు? 5 ఏళ్ళ పాటు కాలక్షేపం, అంతే కదా. ఇప్పుడు సార్ ఆఫ్టర్ కేర్ఫుల్, వీళ్ళు గవర్నమెంట్ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, టెర్మినాలజీ. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్, ఇదే ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషనే ఈ 7th అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ ఫర్ రైల్వేస్ చేసి ఉంటుంది కదా. అంటే కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఎవరు చేస్తారు? సంబంధిత గౌరవ మేజిస్ట్రేట్ గారు చేస్తారు కదా. 7th మెట్రోపాలిటన్ రైల్వే మేజిస్ట్రేట్ గారు కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేయకుండా జడ్జిమెంట్ వెరిడిక్ట్ ఇచ్చారు కదా. అంటే లీగల్ సిస్టమ్ మీద ఎవరికి మాకు నమ్మకాలు పోగొట్టడానికి ఏమైనా కంకణం కట్టుకున్నారు ఈసారి? లేదంటే ఈ అదానీ అంబానీ లాగా ఏమైనా ప్రైవేట్ వ్యవస్థలు ఏమైనా న్యాయ వ్యవస్థను ప్రతిష్ఠించడానికి ఒక బృహత్తర కార్యక్రమంకి ఏమైనా తెరలేపారా? అసలు నాకు అర్థం కాని విషయం. గమనించారా లేదా? ఇది బయటకు వచ్చిన తర్వాత ఇలా కోర్టుకి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి ఓపెన్ చేయాలని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత నిన్న రాత్రి నుంచి మనకి తూర్పుగోదావరి జిల్లాలో టెన్షన్, బెజవాడలో కూడా కాపు సమాజంలో కొంత ఒక కైండ్ ఆఫ్ అన్రెస్ట్ బయటపడిందండి. కాపు నాయకులు పెద్దలందరూ సమావేశమయ్యారు నిన్న. గ్యారంటీగా అవుతారు సార్. ఇప్పుడు మీకు మాట చెప్తాను, ఎంత కాదన్నా సరే ఇది మీకు అన్నీ ఎప్పుడైనా చంద్రబాబు గారి గవర్నమెంట్ మీరు ఆద్యంతం గమనిస్తేనండి క్లూస్ ఇవ్వకుండా ఏ పని చేయడం. మొన్న రంగ గారు చూడండి, మహానాడికి కిందనే ఉన్నాడు, పైకి వెళ్ళే రాధా గారు, సారీ రంగ గారు అబ్బాయి రాధా గారు. సో ఆబ్వియస్లీ దిస్ రోల్ వెనక నుంచి పాపపోతాం నెరేటివ్స్. ఇక్కడ దీన్ని ప్యాసిఫై చేయడానికి పవన్ కళ్యాణ్
ఓవర్ ఎంతూజియాస్టిక్గా దాని మీద యాజ్ ఇఫ్ నేనున్నాను నీకేం పర్లేదు అన్నట్టు. అంటే నాకు తెలిసి ఈయన ఒకడే ఒక ముఖ్యమంత్రి, వాళ్ళ బ్రదర్ అయిన ఒక ఐకానిక్ పర్సనాలిటీస్ ఇన్ ద రెస్పెక్టివ్ కమ్యూనిటీ. ఐకానిక్ పర్సనాలిటీ కింద వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేస్తే ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. బికాస్ దే వాంట్ సంబడి టు ఫ్రంట్, సంబడి టు అడ్రస్ అన్నది. ఇది ఎప్పుడైతే కొరవడుతుందో, మీకు నేను ఒకటే చెప్తాను, ముద్రగడ గారు కానీ లేదంటే తదనంతర పరిణామంలో ఆయన ఫ్యామిలీకి జరిగిన హ్యూమిలియేషన్స్ కానీ పోలీసులతో నిరంతరం కానీ మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. అక్కడ అప్పుడున్న గవర్నమెంట్ ఎవరిది? ఆయనే చెప్పారు కదండి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని లకారాలతోటి సంబోధించారు పోలీసులని. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇవన్నీ ఏంటంటే ఒకడు ఎవడైతే నిలబడ్డాడు, ఇప్పుడు కాపు రిజర్వేషన్ కోసం ఆయన చేసిన పోరాటం, లేదా కాపుల యొక్క మీరు చెప్పిన సంక్షేమ నిధులు ఇవన్నీ కూడా ఇవన్నీ అప్రహెన్షన్స్లోనే కదా దిస్ ఇష్యూ ఇస్ బిన్ ఫ్లేర్డ్ అప్. సో ఎప్పుడైతే గత ప్రభుత్వ నిర్వాహకాలని ఎండగట్టడానికి ఒక ఉద్యమ ఫ్రంట్ ఉండి ఉద్యమ నాయకులతో ముందుకెళ్ళే దగ్గర ఉద్యమ నాయకుడు లేడన్న వ్యాక్యూమ్ని జస్టిఫై చేయడానికి ఇది జస్టిఫై చేస్తున్నారా? అంటే ఇక మీద మీరు ఏ విధమైన ఉద్యమం చేసినా మీరు గమనించండి. కాబట్టి ఎంటైర్ రాయలసీమ నుంచి కానీ లేదా ఎంటైర్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి కానీ ఎంటైర్ ఉత్తరాంధ్ర నుంచి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆ రోజు వాళ్ళు నిలిమించిన గలానికి ఎవరు లేరు అందులో. ఓ తెలుగుదేశం రిప్రజెంటేటివ్స్ లేరేమో కానీ మొత్తం ఎంటైర్ కమ్యూనిటీ వాజ్ దేర్ కదా. కమ్యూనిటీ ఉంది, పార్టీలకు సంబంధం లేకుండా కమ్యూనిటీ అనుకుని వచ్చారు కదా. సో ఇప్పుడు ఆ కమ్యూనిటీకి ఉన్న యూనిటీని డిస్ట్రక్ట్ చేయడానికి చేస్తున్న ఒక వినూత్న వికృత ప్రక్రియ కింద దీన్ని అభివర్ణించాలి కదా. ఇవాళ దీన్ని రీఓపెన్ చేసే అంత నేపథ్యం వచ్చిందండి. ఇప్పుడు అలాంటి ఇంకొక అన్సర్టనిటీ నేపథ్యం అనే కన్నా అంత అవసరమే వచ్చింది. అదే చెప్తున్నాడు. అలాంటిది ఏదైనా ఇంకొకటి ఏమైనా ఫ్లేరప్ అయ్యి వేగమే కత్తిలా ఉంటే ప్రభుత్వానికి, ఉదాహరణకి కాపు సంక్షేమ నిధికి ఎంత ఇస్తాం ఇవ్వలేనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక అన్సర్టనిటీ మళ్ళీ డ్రైవ్ అవుతుంది అన్నది ఏమైనా క్లూ ఉంటే పోనీ ఇలాంటివి ఏమన్నా ఇది చేయక అది చేయక ఏమీ చేయక అసలు ఇలాంటి అద్భుతమైన ఐడియాలు ఎవరు ఇచ్చుంటారు సార్ గవర్నమెంట్? ఎవరికైనా ఇస్తారు సార్. వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన సిద్ధాంతం ఆవిష్కరించింది ఎవరో ఇప్పటికైనా తెలుసుకోమనండి ఎవరినైనా. ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నేపథ్యం ఏంటో దీంట్లో చెప్పమనండి ఒకసారి. ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా ఆయన మాట్లాడిన మాటలు కనీసం కులం చూసుకోవటం ఒకటేరా. హరిరామజోగే గారు హీ కెప్ట్ హిమ్సెల్ఫ్ అవే ఫ్రమ్ ద యాక్టివ్ పాలిటిక్స్. ఎంతండి ఆయన వయసు? ఉన్నాడు భీష్ముడిలాగా పెద్దవారు ఆయన. ముద్రగడ పద్మనాభం గారు ఈస్ బీన్ కంప్లీట్లీ కంబాటింగ్. ఇంకా ఆ దాంట్లో ఎంత వయసు అయిపోతున్నా సరే ఆ కంబాటింగ్ స్పిరిట్ని అయితే హీ డి నాట్ గివ్ అప్. ఇప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ నేపథ్యాన్ని వదిలేశాడు. ఉద్యమ నేపథ్యాన్ని వదిలేశాడు. అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ బీన్ నాట్ లైక్ దిస్. పార్టీలకు అతీతంగా ఇప్పుడు నేను హరిరామజోగి గారిని ముద్రగడ గారిని ఎందుకు చెప్తూ ఉంటానంటే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పాలిటిక్స్ని వదిలేశారు, వచ్చి ఉద్యమ నేపథ్యంలో ఉన్నాడు. సేమ్ సినారు హరిరామజోగి కూడా ప్రత్యక్ష రాజకీయాలను వదిలేసుకున్నాడు. అండ్ కేఎస్ఎస్ అనే సంస్థలుగా ఆయన చేయవలసిన పని ఆయన చేస్తున్నాడు, అంటే సంక్షేమ సమితి. సో ఈ ప్రాస్పెక్ట్ ఉన్న వాళ్ళంటి ఐడెంటిటీ ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఎమర్జ్ అయితే, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఎంత కాదన్నా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, నాకు తెలిసిన మిత్రులు చాలామంది ఉన్నారు. సరే, అంటే దాంతోపాటు అండి మనకి ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు, ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా అండి, విజయవాడ కూడా, విజయవాడ, ఇప్పుడు ఈ 3 జిల్లాలు అంటే కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలు కలిపితే నేను ఉమ్మడి మాట్లాడుతున్నానండి. మొత్తం 3 జిల్లాల్లో కాపు సంఘాల నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. అంటే కొన్ని కాన్ కాల్స్ ఉన్నాయి, కొన్ని వర్చువల్ మీటింగ్స్ ఉన్నాయి. ఇదంతా నిన్నంతా జరిగింది, ఓవర్ నైట్ జరిగిన డెవలప్మెంట్స్. ఈ గవర్నమెంట్ మీద ఏమన్నా ప్రెషర్ తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు లాబింగ్ లోపల పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చేయాలా? వీళ్ళు ఇప్పుడు ఉద్యమ నాయకులు అందరూ వెళ్ళి మహా అయితే రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారు. అవుట్కమ్ వాడు ప్రీకన్సీవ్డ్ మైండ్తో డ్రైవ్ అవుతున్నప్పుడు దాన్ని నిరోధించే సామర్థ్యం, శక్తి ఎవరికి ఉంటుంది? లోపల ఉన్న వాళ్ళకి కదా. ఇప్పుడు ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ ఆఫ్ దిస్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఇస్ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి లీడ్ చేస్తారు మీరు దీన్ని? దీన్ని ఎక్కడో దగ్గర మీరు ఫుల్ స్టాప్ పెడదామనో, లేదంటే దీనికి ఏదైనా ఒక నేపథ్యానికి ఇక్కడతో మనం ఆగుదాం అన్న కాన్సెప్ట్ ఉంటే అప్పుడు దానికి మొదట్లోనే నాకు బేసిక్ డౌట్ అంటే యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ ద గవర్నమెంట్ టు ఇనిషియేట్ దిస్ యాక్షన్. నేను తిరిగి ఓపెన్ చేయాలన్న నిర్ణయానికి రావడానికి గవర్నమెంట్ని ఫోర్స్ చేసిన కారణాలు ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ చేసిన కారణాలు ఏంటి, లేదా ఫోర్స్ కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసిన కారణాలు ఏంటి? ఒకటి నేను చెప్తున్నాను, అన్సర్టన్ ఫ్యాక్టర్స్ విచ్ వర్ డ్రైవింగ్ ఉభయ గోదావరి జిల్లాలో నివురుగప్పిన నిప్పులో ఉన్నదన్నది నాకు తెలిసిన ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మంత్స్ ఎగో. వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన గవర్నమెంట్ సార్. గవర్నమెంట్కి తెలియదండి ఇప్పుడు కాపు సపోర్ట్ చేయబట్టి మనం ఈరోజు 164 సీట్లు తెచ్చుకున్నాం అనేది. లీవ్ అబౌట్ ఉభయ గోదావరి ఆర్ కృష్ణ, బట్ రాష్ట్ర వ్యాప్తంగా కాపులు సాలిడారిటీ వ్యక్తం చేశారు కదా కూటమికి.
ఇవాళ అటువంటి మేజర్ సెక్షన్ని అడ్వర్స్లీ ఇంపాక్ట్ చేయబోయే విధంగా ఇప్పుడు ఈ కేసుని తిరగతోడారనుకోండి, మళ్ళీ అగైన్ వాళ్ళందరూ అప్పుడు కేసులో నిందితులు ఎవరో లేకపోతే విపరీతమైన ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి హైకోర్టు ముందు నుంచోబెడతారు. అవును, ఇది అంటే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం? పరిణామాల తర్వాత విషయం, ముందు ఉద్యమ నాయకుడు ఎవరు అన్నది ఒక పెద్ద ఐడెంటిటీ క్రైసిస్ కదా. ఆ రోజు ముద్రగడ నిలబడ్డాడు, ఆయన వచ్చాడు, ముద్రగడ మళ్ళీ పిలుస్తారు, అది తర్వాత విషయం సార్. ప్రజెంట్ వాక్యూమ్ ఇస్ దేర్. వాక్యూమ్ని అడ్రస్ చేయలేని సిచ్యువేషన్ అప్పుడు, ఉదాహరణకి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులు అందరూ చేసిన ఉద్యమాన్ని ఒక్కరోజు నియంత్రించినప్పుడు, నాయకత్వం లేని ఉద్యమాన్ని ఎన్ని రోజుల్లో నియంత్రించడానికి వీళ్ళకి వెసులుబాటు వస్తుంది చెప్పండి? పెద్ద కష్టం కదా వాళ్ళకి. దట్స్ వాట్ దర్ ప్రైమరీ నాయకత్వం లేనప్పుడు ఇంక ఉద్యమం. 18% పైచీలకు ఓటు బ్యాంక్ ఉన్న ఆ సామాజిక వర్గం ఇవాళ కన్సాలిడేట్ అయ్యి 5 సంవత్సరాలకు వస్తారు ప్రభుత్వం అవ్వడానికి. మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అవసరం లేకపోయినా సస్టైన్ అయ్యే అంత కెపాసిటీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దానికి ఎంత పర్సెంట్ 18% దగ్గర ఇటుపక్క మీరు బలిజ కమ్యూనిటీ కానీ లేదంటే రాయలసీమలో ఇటుపక్క అంతా కలిపి కన్సాలిడేట్ అవ్వబట్టే కదా ఈ విక్టరీ. ఈ పరిణామాలు సంవత్సరంలో గమనించిన తర్వాతే కదా మనకి ఏం జరగట్లేదు అన్న దగ్గర లోకల్ ఫ్రిక్షన్స్ అదే కదా సార్. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆలింగనం చేసుకుని ఒకరికొకరు సెకండ్లు ఇచ్చుకుని మేము అంతా బాగానే ఉన్నాం, ఇంకో 15 ఏళ్ళు మీరే మేము ఉన్న దగ్గర కింద వాళ్ళ భావజాలలో ఉన్నాయి. ఇది కదా మెయిన్ గమనించవలసింది. ఇది ఎప్పుడైతే గమనించలేకున్న సిచ్యువేషన్ ఈ ప్రభుత్వం నడుచుకుంటున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ పాపప్ అయిన ఇష్యూస్ని సప్రెస్ చేయడానికి ఏం చేయాలంటే ఇలాంటివే చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది, ఒక విధమైన భయాందోళన సిచ్యువేషనే కదా. అంత రైల్వే కేసు అంటేనే నెత్తి వాచిపోయి న్యూసెన్స్ అండి అది. అంటే ఏళ్ల తరబడి ఏళ్ల తరబడి తిప్పుతారు. తన యంగేజ్లో రైల్వే కేసు ఎదుర్కొన్న ఒక మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఆయన రిటైర్ అయిన తర్వాత ఇంకా అటెండ్ అవుతున్నాడు ఆయన. అవి అలా ఉంటాయి. అలాంటి దానికి ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిప్పి తిరగ తోడడం అంటే ఎంతవరకు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, ఆ రోజు అరెస్టులు కూడా సంతరించుకున్నాయి. నిజంగా చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద కన్నా ఉద్యమ నేపథ్యాల్లో ఉన్న వాళ్ళ మీద తలకాయ నొప్పులు ఎక్కువ ఉన్నాయి, సంబంధం లేని వాళ్ళ మీద ఎక్కువ. సో దీని అర్థం ఏంటి, ఎప్పుడైతే సప్రెషన్కే మనం పెద్ద పేట వేస్తాం అన్న దగ్గర సప్రెషన్ గురి చేస్తారన్నది మాత్రం ఖచ్చితమైన వాస్తవం. మీకు జాగ్రత్తగా అంటే ఇఫ్ యూ కెన్ కనెక్ట్ ద డాట్స్, అంటే కొందరు జనసేన నాయకులు అంటున్నమాట, అది ఆఫ్ రికార్డ్ కాన్వర్జేషన్స్లో ఓపెన్గా ఏం మాట్లాడాల. జ్యోతుల్ నెహ్రూ గారు ఎప్పుడైతే ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు, 1983లో తెలుగుదేశం పెట్టిన తర్వాత కమ్యూనిస్టులని మనతో కలుపుకొని వాళ్ళని మనం ఎట్టా తొక్కేసామో ఇవాళ జనసేన మనల్ని అట్టా తొక్కేస్తుంది అంటే, జ్యోతుల్ నెహ్రూ గారు ఆబ్వియస్లీ ఆయన దగ్గర నుంచి ఉన్న ఆయన అంత సీనియర్ మోస్ట్ లీడర్ అన్నప్పుడు, మరి ఒకవేళ జనసేన ఉన్న పొటెన్షియల్ థ్రెట్గా మారుతుందనే భయంతో ఈ కేసును తిరగదోడే ప్రయత్నం. జస్ట్ ఐ వాస్ హ్యావింగ్ ఎ సస్పిషన్. ఇక్కడ మీరు అంటే ఫర్గెట్ అబౌట్ జనసేన పార్టీ కమ్యూనిటీ ప్రాస్పెక్ట్లో ట్రై చేస్తారు. నేను అదే అంటున్నానండి, జనసేన బ్యాక్ చేసిన కాపు కమ్యూనిటీ అనేది ఒక అభిప్రాయం ఉంది కదా, నిజం కూడా అదే కదా. ఆ 2 జిల్లాల్లో అన్ని సీట్లు కొట్టిందంటే మామూలు వ్యవహారం కాదు. కన్సాలిడేటెడ్గా వాళ్ళు ఓట్ చేశారు, కాపు సమాజం ఓట్ చేసింది. ఇవాళ ఆ డిసింటిగ్రేట్ చేయడానికి, డివైడ్ చేయడానికి ఈ కేసు తెర మీద రాగానే మళ్ళీ అందరూ భయంగా వెనక్కి తగ్గుతారు కదా, ఆ ప్రాసెస్ ఇక మీద వాళ్ళు చూపించలేరు కదా అనే అభిప్రాయంతో ఏమన్నా దీన్ని ఇట్లా ఒక్కసారి ఇట్లా తెర మీదకి తీసుకు. ఇక్కడ ఈ ప్రభుత్వం అంటే ఎవరైనా ఓవరాల్ పాలిటిక్స్ బ్రహ్మాండంగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఎవరికైనా అర్థమవలసిన విషయం ఏంటంటే, యాజ్ అన్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ పార్టీ ఆఫ్ జనసేన కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఎస్, వెరీ ట్రూ. అది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయింది ఎలక్షన్. రెండోది, ఇతను ఒక ఐకానిక్ పర్సనాలిటీ కింద వాళ్ళు ఒక ప్రెజంప్షన్తో వీళ్ళని గెలిపించుకున్న తర్వాత హీ హాజ్ నెవర్ స్టూడ్ ఫర్ ద కమ్యూనిటీ. దట్ ఈస్ ఆల్సో గాట్ ఎస్టాబ్లిష్ ఫ్రమ్ ద లాస్ట్ 1 year. అది మీ అభియోగం కావచ్చు, నా అభియోగం అని కాదు. మీరు అంటే నేను సర్కమాస్టెన్స్ సిచ్యువేషన్ కాపు సమాజం అలాంటి ఎలిగేషన్ చేసింది. ఇది ఎలా వస్తుంది సార్, లేకపోతే అదర్వైజ్ హౌ దిస్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్. యు ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ ద డాట్స్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, ఇన్ హౌస్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నప్పుడు ఆయన నోటీసులో ఉండి జరిగిందా లేదా, అది ముందర బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆయన నోటీసులో ఉండి జరిగిందా లేదా, రెండు ప్రాబ్లమే సార్. ఇఫ్ ఐ రియల్లీ వాంట్ మీ టు కనెక్ట్ డాట్స్, ఒకటి ఆయన నోటీస్లో ఉన్నప్పుడు ఇది జరిగితే ఇంకా దీని గురించి ఆ సామాజిక వర్గం ఆలోచించడానికి కూడా 10 సార్లు వెనకాడాలి. ఒకవేళ ఆయన నోటీస్లో లేకుండా చేస్తే దిస్ ద బిగ్గెస్ట్ యాక్సెప్టెన్స్ వాట్ హీ హాస్ గివెన్ ఇట్ టు ద గవర్నమెంట్. మీకు అంటే నా ప్రమేయం లేకుండా మీరు ఏం చర్య తీసుకున్నారు, ఇప్పుడు ఇంత సీరియస్ డెసిషన్ తీసుకునే క్యాబినెట్ నిర్ణయం లేకుండా ఉంటుంది. నేను అనేది అదే ఇది అది అక్కడికే వస్తున్నా. ఇంత సీరియస్ నిర్ణయం తీసుకునేప్పుడు క్యాబినెట్ హ్యాస్ టు టేక్ ఏ కాల్. క్యాబినెట్ ప్రజలందరినీ సమదృష్టితో పెట్టుకొని సమదృష్టిలో పెట్టుకొని చేయాల్సిన నిర్ణయం అది. క్యాబినెట్లో జరిగిందా చర్చ దీనికి సంబంధించి?
నాకైతే ఎక్కడ మీరు ఎక్కడ జర్నలిస్ట్గా మీరేమో నేనంటే క్యాబినెట్ తీర్మానంలో ఉర్సా ఉంది కానీ ఇదైతే లేదు. ఇట్ ఈస్ క్యాబినెట్ని బైపాస్ చేసి జస్ట్ హోమ్ మినిస్టర్ గారు తీసుకున్నారా? ఎందుకంటే హోమ్ మినిస్టర్ దగ్గర లా అండ్ ఆర్డర్ లేదు. మీకు తెలుసు కదా, హోమ్ గార్డ్ హోమ్ మినిస్టర్ దగ్గర ఉండేది హోమ్ గార్డ్లే, అంతే. మిగిలిన లా అండ్ ఆర్డర్ అంతా సీఎం గారి దగ్గర. అంటే ఫర్ ది సేక్ ఆఫ్ హోమ్ మినిస్టర్ మనకు ఉంటారు, ఒక హోమ్ మినిస్టర్ ఉంటారు. తెలంగాణలో ఆ భాగ్యం కూడా లేదనుకోండి, మొత్తం డైరెక్ట్ యాక్సెప్టెన్స్. అది ఈ తెలంగాణ ఇండిపెండెంట్ డెసిషన్స్ అంటే ఇప్పుడు కాపు సమాజం రేపు హోంమంత్రి గారి దగ్గరికి వెళ్తుందండి. అమ్మ ఏంటమ్మా ఇది, మళ్ళీ అది తిరగదోడితే మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు కాదా అని అడుగుతుందండి. అప్పుడు హోంమంత్రి గారు ఏం సమాధానం చెప్తారండి? ఆవిడ దగ్గరికి వెళ్ళినా, హోంగార్డ్ గారి దగ్గరికి వెళ్ళినా ఒకటే సమాధానం. దిస్ పర్టికులర్ ఇష్యూ ఐమ్ టాకింగ్ అంటిల్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఎన్ క్యాబినెట్ డెసిషన్. క్యాబినెట్ డెసిషన్ అయితే ఐడెంటిఫైర్ మినిస్టర్ బయటకు వచ్చి చెప్పాలిగా. అదే చెప్తున్నాను సార్, క్యాబినెట్ నిర్ణయం కానప్పుడు డాట్స్ ఎట్లా కనెక్ట్ అవ్వాలి? అవ్వవు. ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు, రెండోది గౌరవ హోమ్ మినిస్టర్ గారు, మూడోది గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. బికాజ్ ఇవాళ ఒక టాల్ పర్సనాలిటీ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ కమ్యూనిటీ. ఈ ప్రాస్పెక్ట్లో ఈ 3 డాట్సే కనెక్ట్ అవునప్పుడు ఇంకే డాట్ని జస్టిఫై చేస్తారు మీరు? యాజ్ యూ సెడ్ క్లియర్లీ, హోమ్ మినిస్టర్ గారి దగ్గర డిస్కషన్ ఇది లేదు, ఇంత డ్రైవ్ చేసే అంత డెసిషన్ లేదు. రెండోది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఈ నిర్ణయం ఉన్నా తప్పే, తెలియకుండా జరిగినా తప్పే. బికాజ్ ఈజ్ నైఫ్ ఈజ్ విత్ బోత్ ఎడ్జెస్. ఈ సెన్సిటివిటీ అది, ఈ సెన్సిటివిటీ నేను క్యారీ చేయడానికి యాక్సెప్టెన్స్ ఏ ప్రాతిపదిక మీద ఇచ్చి ఉంటాడు? అది ఇంకో తలకైనా. ఇప్పుడు ఆ ఉద్యమ నేపథ్యంలో స్మాల్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద ఒకటే ప్రశ్న సార్. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ కుమార్ విశ్వజిత్ గారు ఇచ్చిన ఈ జీవో గురించి నిన్న రాత్రి నుంచే అందరికీ, నిన్న సాయంత్రం నుంచి అందరికీ నిన్నే ఇచ్చినప్పుడు దీనికి సంబంధించిన వ్యవహారం హోంమంత్రి గారికి కనీసం ఓరల్గానే ఎవరో ఒకళ్ళు హోమ్ సెక్రటరీ చెప్తారు కదా, డిప్యూటీ సీఎం గారికి చెప్తారు కదా, అండ్ అలాగే సమాజం పెద్దల్ని పిలిపించి మాట్లాడి ఉండాలి కదా. ఎవరైతే తాము ఆ సమాజానికి సంబంధించిన పెద్దలు అని అనుకుంటున్నారో వాళ్ళని పిలిచి మాట్లాడాలి కదా గవర్నమెంట్. స్టేక్ హోల్డర్స్తో మాట్లాడుకుంటే సార్, ఆ పెద్దవాళ్ళు ఏరి అన్నదే ప్రశ్న ఇవ్వాలా? ఇప్పుడు నేను ఇప్పటిదాకా మాట్లాడుతుంది కాపు సమాజం స్టేక్ హోల్డర్ సార్ ఈ విషయంలో. అవును, బట్ డైర్గా మాట్లాడుతున్నా స్టేక్ హోల్డర్. దీనికి సమాజానికి చెప్పాలి పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ అంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నారుగా. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, అది నేను ఎందాకలే చెప్తుంది. అదే ఆయనకి తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా ఈ ఉపద్రవం క్యారీ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఆయన మీద ఉంది. ఈ బరువు అయితే ఆయన మోయాలి ఖచ్చితంగా. బికాజ్ ఇట్స్ ఎ సెన్సిటివ్ లైన్. నేను అంటుంది ఏంటంటే సార్, ఐ బిలీవ్ ఆయన అడుగుతారు అనుకుంటాను. ఇప్పుడు ఒక మాట చెప్తా సార్, ఇప్పుడు ఆ రైల్వే ఘటన తర్వాత వాళ్ళ కోర్టులు అంపట ఇంకా అది ఏ విధమైన ఇది లేని ఒక అనీవెన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, ఇప్పుడు మహాకూటమిలో వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, రైల్వే మినిస్టర్ గారు దీని మీద ఒక బుల్డోజింగ్ ప్రెజర్ పెట్టారన్న ఉదంతం ఏమైనా ఉంటే మీరు మాట్లాడదాం దీని మీద. రైట్, రైల్వే మినిస్టర్ మీద పెట్టుండాలి. అట్లీస్ట్ దే వుడ్ హావ్ ఫైర్డ్ దిస్ గన్ ఫ్రమ్ దేర్ ఎండ్ కదా. బట్ స్టేట్ టెరిటరీలో ఉంది. ఇప్పుడు ఒక కోర్టు, రైల్వే కోర్టు మామూలుగా ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వటమే సంచలనం. మిరాకిల్ అది. వాళ్ళు ఎవరు? నేనేది మిరాకిల్ అని అంటే వాళ్ళు ఎప్పుడు సిపాయిలు తిరుగుబాటప్పటి నుంచి కేసులు నడుస్తున్నాయి. సో వాళ్ళు ఎవరు? ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎక్కడ ప్రభుత్వం ఏమన్నా నామర్ద పడిందా? ఇదేంటిది మేము మా స్టాండ్ కాకుండా ఈ స్టాండ్ రావటం ఏంటి అని నామర్ద పడిందా ప్రభుత్వం? ఏం మరి నాకైతే దిస్ ఈజ్ వాట్ ద బిగ్గెస్ట్. నేను అదే చెప్తున్నాను సార్, రైల్వే కేసెస్ ఇవాళ మీరు పొలిటికల్ సినారియోలో ఉన్న చాలా మంది పొలిటీషియన్స్ దే స్టిల్ ఫేసింగ్ దిస్ కాన్సిక్వెన్సెస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుంది కానీ రైల్వే కేసులు అయితే ఆగవు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ తెలిసి కూడా ఇది ఒక మిరాకిల్ విచ్ వాస్ టేకెన్ ప్లేస్. అది యాక్సెప్ట్ చేయాలి సార్ మనం. ఎందుకంటే ఆ టెన్యూర్లో అతిరథ మహారథులు అనే సామాజిక వర్గ లీడర్లు అందరూ ఉన్నారు పార్టీలకి అతీత. ఇందులో సెక్షన్ ఆఫీసర్ ఆయన పేరుతో కుమార్ విశ్వజిత్ గారి పేరుతో ఇచ్చిన జీవోలో ఎవరెవరికి పెట్టారు అంటే టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. సరే, ఆయన లీడ్ రోల్ తీసుకోవాలి. కాపీ ఎవరికి? సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇంకా కాపీస్ ఎవరికి? టు ది పిఎస్ టు ద మినిస్టర్ హోమ్. మినిస్టర్ గారి పిఎస్కే పెట్టారు. అండ్ టు ది పిఎస్ టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, ది లా డిపార్ట్మెంట్కి కూడా పెట్టారు. సో ఇంత కాంక్రీట్గా జీవో తయారైనప్పుడు వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? దట్స్ వాట్ ఐఎమ్ నాట్ సో వరీడ్ అబౌట్ హోమ్ మినిస్టర్ బికాస్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్, ఎందుకంటే డిస్క్రిప్షన్ లేని ఒక హోమ్ మినిస్టర్ అది రైట్ నౌ. వారిననే ఉందిలే కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గర ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ గారి రోల్ ఏంటో మనకు తెలుసు. ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు ఫైర్ గన్ బై యూజింగ్ అనితమ్ షోల్డర్ ఆల్సో వీ నీడ్ టు కన్సిడర్. చాలా చోట్ల ఆవిడ ఫిక్స్ చేస్తున్నారు అట్లా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అండ్ దే హెల్ప్లెస్ సిచ్యువేషన్. తెనాలి కేసులో కూడా అట్లనే ఫిక్స్ చేశారు. ఆవిడ మాట్లాడాల్సి వచ్చింది.
కానీ ఏమైంది, షీ హెస్ బికమ్ ఎ స్కేప్ గోట్ ఆర్ నాట్. ఆవిడకి మళ్ళీ బ్రీఫింగ్ కూడా లేదు సీరియస్లీ చెప్పాలంటే. ఆవిడ అలా మాట్లాడడం కూడా ఎంతవరకు, ఎందుకంటే ఇవాళ రాగద్వేషాలకు అతీతంగా గౌరవ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన గౌరవ ముఖ్య హోమ్ మినిస్టర్ గారు అయ్యి ఉండే ఆవిడ ఏదైనా డెలిబరేషన్ అవ్వడం కూడా ఎంతవరకు సముచితం. ఇది ఏ టర్న్ తీసుకుంటుంది సార్ ఫైనల్గా చెప్పండి, కాపు సమాజం దీన్ని ఎట్లా చూస్తుంది? ఇది అంటే ఇట్స్ ఇండైరెక్ట్లీ ఏంటంటే ఒక ఇమ్మెన్స్ ప్రెషర్ పెట్టి సప్రెస్ చేద్దాం అన్న సిచ్యువేషన్ అయితే గవర్నమెంట్ తీసుకుని స్టాండ్. అంటే కేసులు తిరగదోడతారని, అయితే కేసులు పెట్టడానికి హెజిటేట్ చేయరని, పొలిటికల్ కంపల్షన్స్లో ఎవరిని ఆబ్లిగేట్ చేయం అన్నది ఒక ప్రాపర్ ఇండికేషన్ మెసేజ్ని పర్క్యులేట్ చేస్తుంది. అప్పుడు ఒక ఐకానిక్ పర్సనాలిటీస్ కింద అట్రిబ్యూట్ అయిన వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా, లేకపోతే వాళ్ళు కూడా ఆ సామాజిక వర్గం నుంచి కొత్త నాయకత్వాన్ని తెరలేపుకొని కన్సల్టేట్ అవ్వాలి. ఇప్పుడు రాధా గారు దగ్గర 36 సంఘాల పైన ఉన్నాయి ఆయన దగ్గర. ఇవన్నీ కన్సల్టేట్ చేసి ఎవడో ఒకడు ఉద్యమ నాయకుడు అవ్వాలి. ఐ థింక్ రాధా గారు మే టేక్ ఎ కాల్ ఆన్ దిస్. Obviously he has to, because he is part of party. He is the youngest man in that community now. అంటే ఒక సమాజాన్ని డ్రైవ్ చేయడానికి ఇప్పుడు వాళ్ళిద్దరూ భీష్మాచార్యులు కేటగిరీలోకి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. అంటే అస్త్రశస్త్రాలు వదిలేశారు, వాళ్ళు చేయలేక కాదు వదిలేశారు. నెక్స్ట్ ఇంకా సమాజంలో నెక్స్ట్ లీడర్షిప్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆబ్వియస్లీ రంగా గారి అనున్యుడిగా వాళ్ళ అబ్బాయిగా ముఖ్యంగా ఆయనలో ఉన్న సమాజం పట్ల, ఆ సామాజిక వర్గం పట్ల ఉన్న ఆయనకున్న చిత్తశుద్ధి, సమాజం ఆ సామాజిక వర్గం దిస్ ద బిగ్గెస్ట్ కన్సిడరేషన్ వన్ షుడ్ గివ్ టు ద రెస్పెక్ట్ చేసుకోగల దక్షత ఉన్న నాయకుడు ఆయన దగ్గర ఉంది. మనం పొలిటికల్ రీజన్స్లో ఆయన ఎవడు ఎలా పడితే అలా ఇచ్చేసి ఉంటారేమో కానీ, బట్ గోయింగ్ ఇన్ డీటెయిల్స్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్, నేనైతే తెలుసుకున్న విషయాలు చాలా గొప్పగా ఉన్నాయి ఆయన దగ్గర. అలాంటి వెరీ బ్యాలెన్స్డ్ లీడర్ అండి ఆయన. నేను చెప్పాలంటే ఒక స్థాయిలో ఎదిగిన విధానంలో ఆ రోజు నిజంగా ఆ సామాజిక వర్గానికి నిలువెత్తు మనిషి కింద నిలబడి ఉండవలసింది, ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వాడు. బట్ పొలిటికల్ రీజన్స్ అండ్ కంపల్షన్స్లో కొన్ని సాక్రిఫైసెస్ జరుగుతాయి సామాజిక వర్గాల పరంగా, అందులో ఆ గొప్ప వ్యక్తి ప్రాణం కోల్పోయాడు, అది వేరే సంగతి. కానీ బట్ వన్ థింగ్ ఇక్కడ మాత్రం ఒక అంటే ఇవాళ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో ఆయన నిలబడగలిగితే చాలా బాగుంటుంది కూడా రాధా గారు. ఇట్స్ హై టైం. ఎందుకంటే పొలిటికల్గా ఆయన ఈ డజంట్ వాంట్ టు బీ ఇన్ ఎ పార్ట్ అండ్ పర్సన్, బికాస్ ఆయనకి ఏ పార్టీ తెలనైతే సగం సంఘాలు ఆయనకి సపోర్ట్ చేయడం విషయం ఆయనకి తెలుసు. అందుకనే చాలా డిటాచ్డ్గా ఉంటాడు ఆయన, డిటాచ్డ్ మోడ్లోనే ఉంటారండి ఆయన. సో ఆ డిటాచ్డ్ మోడ్ని టువర్డ్స్ కమ్యూనిటీ కనుక ఆయన డ్రైవ్ చేయగలిగితే మాత్రం ఇట్స్ ద బిగ్గెస్ట్ అసెట్ టు దట్ రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా రైల్వే కేసుని, తుని రైల్వే కేసుని తిరగతోడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. అండ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్పీఎఫ్ ఎస్సీ సౌత్ సెంట్రల్ రైల్వే కూడా దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ పంపించారు. 7th ఎడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ ఆఫ్ రైల్వేస్ ఈ కేసుని కొట్టేసిన తర్వాత దాన్ని సవాల్ చేయాలి హైకోర్టులో అని చెప్పేసి. ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాపు సమాజం అంతా దీని మీద కొంచెం సీరియస్గానే ఉంది. నిన్న ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ కాపు నాయకులు దీని మీద మాట్లాడుకున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ముందు కాపు సమాజం, స్టేక్ హోల్డర్ అయిన కాపు సమాజాన్ని పిలిపించి మాట్లాడిందా అనే ప్రశ్న ఇప్పుడు వచ్చింది. ఈరోజు 164 మంది తోటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందంటే కాపులు సంపూర్ణంగా 18% లేదా 20% ఉన్న కాపులు సంపూర్ణంగా ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు ఓట్లేసాయి, గెలిపించారు. అయిపోయిన కేసును తిరగడతోడటం వల్ల ఎవరిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అలాగే పాత కేసుల్లో ఉన్న వాళ్ళని ఏమైనా తిరిగి తీసుకొచ్చి దోషులుగా నుంచోబెట్టే ప్రయత్నం చేస్తుందా అంటే, ఓట్లేసి గెలిపించుకున్న మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు దోషులుగా నుంచోవాలా, ప్రజల కోర్టులో మేము దోషులుగా నుంచోవాలా అనే ఒక సీరియస్ కన్సర్న్ అయితే నాయకుల్లో మొదలైంది. వంగవీటి రాధా గారు దీని మీద వెరీ షార్ట్లీ ఈజ్ గోయింగ్ టు టేక్ ఎ కాల్. బహుశా ఒక కాజ్ ఆయన చేతిలో ఇవాళ ఉంది, ఒక ఖచ్చితంగా ఒక ఆయుధం ఉంది. ఆయన దీన్ని పట్టుకొని తిరిగి సమాజాన్ని కన్సాలిడేట్ చేయడానికి ఆయన ముందుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ముందుకు పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే సమాచారం అంతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు.